రోహిణికి పెళ్ళై కొడుకున్నాడని తెలుసుకొని ఇంట్లో నుంచి రోహిణిని గెంటేసిన మనోజ్. షాక్లో మనోజ్ ఫ్యామిలీ. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రోహిణి ప్రభావతి కొట్టినందుకు ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో రోహిణికి ఫోన్ వస్తుంది. అప్పుడు రోహిణి ఫోన్ చూసుకుంటుంది. వాళ్ళ అమ్మ నుంచి ఫోన్ వస్తుంది. ఇక రోహిణి చిరాకుగా ఉండటం వల్ల అస్సలే ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇక వాళ్ళమ్మ పదే పదే కాల్ చేస్తుంటే ఏమైనా జరుగుంటుందా అని చెప్పేసి ఇక ఫోన్ లిఫ్ట్ చేసి పక్కకు వచ్చి మాట్లాడుతుంది. ఇక ఇంతలో మనోజ్ చాటుగా గమనిస్తూ ఉంటాడు. రోహిణి మనోజ్ని గమనించుండదు. ఇక రోహిణి నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పేసి ఇక అక్కడి నుంచి చింటూ దగ్గరకి బయలుదేరుతుంది. ఇక ఇంతలో వాళ్ళమ్మ రోహిణికి కాల్ చేసి నేను చింటూని స్కూల్ దగ్గరికి తీసుకొస్తున్నాను, వాడు నిన్ను పదే పదే చూడాలని ఒకటే విసిగిస్తున్నాడు, స్కూల్కి కూడా వెళ్ళనంటున్నాడు, నువ్వు వచ్చి ఒకసారి కనిపించావంటే మళ్ళీ వాడు త్వరలో అడిగే అవకాశం ఉండదు, ఒకసారి రామ్మా అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు రోహిణి అక్కడ జరిగింది చెప్తే వాళ్ళమ్మ కంగారు పడిపోతుందని చెప్పేసి సరే బయలుదేరుతున్నాను అని చెప్పేసి చెప్తుంది. ఇక మనోజ్కి రోహిణి ఏం మాట్లాడిందనేది కన్ఫర్మ్ కాదు, కానీ ఏదో తనతో దాస్తుంది అని చెప్పేసి మనోజ్కి డౌట్ వస్తుంది. అప్పుడు ఇక మనోజ్ రోహిణి వెనకాల వెళ్ళి చూడాలని అనుకుంటాడు. ఇక రోహిణి ఇంట్లో నుంచి బాధతోనే బయలుదేరుతుంది. ఇక మనోజ్ కూడా రోహిణి వెనకాలే బయలుదేరుతాడు. మనోజ్ రోహిణికి కనపడకుండా రోహిణిని ఫాలో అవుతూ ఉంటాడు. ఇక ఇంకొక వైపు బాలు మీనాతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో మీనా రోహిణిని అత్తయ్య అలా కొడుతుంది అనుకోలేదండి, కానీ అత్తయ్య చాలా రచ్చ చేసేశారు, నాకొకటే బాధ అనిపించిందండి. సరే రోహిణి చేసింది తప్పే, కానీ మీ అన్నయ్య చేసింది కూడా తప్పే కదా, మీ అన్నయ్యని ఏమనకుండా రోహిణిని ఒక్కదాన్ని శిక్షించడం ఎంతవరకు న్యాయం అండి, శృతి అన్నది నిజమే కదా అని చెప్పేసి అంటుంది. అప్పుడు బాలు ఉండి ఇక ఇది మొదటి నుంచి చూసిందే కదా మీనా, ఇది మనం కొత్తగా చూడట్లేదు కదా, ప్రపంచం మొత్తం తలకిందులైపోయినా మా అమ్మావతి ఆ మనోజ్ గారిని ఏమీ అనదు, ఇక దాని గురించి వదిలేసాయి అని చెప్పేసి అంటుంది. ఇక ఇంకొక వైపు రోహిణి త్వరగా చింటూ దగ్గరకి వెళ్తూ ఉంటుంది. ఇక మనోజ్ కూడా రోహిణి వెనకాలే వెళ్తూ ఉంటాడు. ఇక రోహిణి చింటూ ఇంటి ముందు బండాపి అటు ఇటు చూసి తను ఇంట్లోకి వెళ్తుంది. ఇక మనోజ్ ఏంటి రోహిణి ఇక్కడ ఎవరో ఇంటి దగ్గర స్కూటీ ఆపింది, అసలు ఇక్కడ ఎవరున్నారు, ఇది విద్యా ఇల్లు కూడా కాదు కదా, ఎవరైనా క్లయింటా లేకపోతే ఇంకేదైనానా, తను క్లయింట్ అయితే బయట అటు ఇటు ఏదో అనుమానంగా ఎవరో చూస్తున్నారేమో అన్నట్టు చూస్తుందేంటి, రోహిణి ఏదైనా తప్పు చేస్తుందా అని చెప్పేసి ఎలాగైనా నిజం తెలుసుకోవాలి, అయితే క్లయింట్ అయినా అయ్యుంటాడా లేదా ఇంకెవరైనా అయ్యుంటారా, వెళ్ళి చూస్తేనే అర్థమవుతుంది అని చెప్పేసి తన కార్ని దూరంగా పార్క్ చేసి ఇక మనోజ్ నెమ్మదిగా ఆ ఇంటి దగ్గరికి వెళ్తాడు. ఇక ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఈ కిటికీలో నుంచి చూడ్డానికి ట్రై చేస్తాడు, కానీ ఏం కనిపించదు. ఇక తను ఆ ఇంటి వెనకాల ఉన్న విండో సైడ్ వెళ్ళి చూడ్డానికి ట్రై చేస్తాడు. అప్పుడు ఇక మనోజ్కి కనిపిస్తూ ఉంటుంది మొత్తం విజువల్. ఇక మనోజ్ చూస్తూ ఉంటాడు. ఇంతలో రోహిణి వాళ్ళమ్మని హగ్ చేసుకొని బాగా ఏడుస్తుంది. అప్పుడు వాళ్ళమ్ముంది ఏమైందమ్మా, ఎందుకలా బాధపడిపోతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది అని అంటే అప్పుడు రోహిణి ఏడుస్తూ అమ్మ ఆ డబ్బుల విషయం మా అత్తయ్య గారికి తెలిసిపోయిందమ్మా, ఆ కల్పనతో మేము డబ్బులు వసూలు చేసిన విషయం తెలిసిపోయి నన్ను కొట్టిందమ్మా, మనోజ్ కూడా నాకు ఏ మాత్రం సపోర్ట్ చేయలేదు
లేదమ్మా, పైగా నేనే తప్పు చేశానని నన్ను నిందించాడు అని చెప్పేసి వాళ్ళమ్మని హగ్ చేసుకొని ఏడుస్తుంది. అప్పుడు ఇక వాళ్ళమ్ముండి అయ్యో ఇంత పని జరిగిందా, ఊరుకో అమ్మా, ఏడవకు అని చెప్పేసి రోహిణిని ఓదార్చడానికి ట్రై చేస్తుంది. మనోజ్ ఆవిడను చూడగానే ఈవిడ ఒకసారి మా ఇంటికి ఒక బాబును తీసుకుని వచ్చింది కదా, ఈవిడకి రోహిణికి సంబంధం ఏంటి, ఈమెని ఏంటి అమ్మ అని పిలుస్తుంది, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి ఇక మనోజ్ ఇంకా ఇంకా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటాడు. ఇక ఇంతలో చింటూ రోహిణి వాయిస్ని లోపల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మా అంటూ రోహిణిని హగ్ చేసుకుంటాడు. ఆ మాట వినగానే మనోజ్కి దిమ్మ తిరిగిపోతుంది. వీడేంటి రోహిణిని అమ్మ అంటున్నాడు అని చెప్పేసి షాక్ అవుతాడు. ఇక చింటూ రోహిణితో ఏంటమ్మా, ఒకరోజు వదిలేసి ఒకరోజు వస్తానన్నావు కదా నన్ను చూడడానికి, మరెందుకు రావట్లేదు, నేను నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నానమ్మా, నాతో గడుపుతానని చెప్పావు కదమ్మా, త్వరలో నీ దగ్గరికి కూడా తీసుకెళ్తానని చెప్పావు కదమ్మా, ఏదో ఇల్లు కొంటానన్నావు కదమ్మా, కొన్నావా, మనందరం ఇక కలిసి ఉండొచ్చా, నేను నిన్ను వదిలి ఉండలేకపోతున్నానమ్మా అని చెప్పేసి ఇక చింటూ ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు రోహిణి ఉండి అదేం లేదు నాన్న, అనుకోని కారణాల వల్ల ఇల్లు కొనలేకపోయాను, త్వరలోనే కొంటాను, కొని నిన్ను నా దగ్గరే ఉంచుకుంటాను, ఎందుకు నాన్న స్కూల్కు వెళ్ళనని మారం చేస్తున్నావంట, చదువుకుంటేనే కదా రేపు నువ్వు నన్ను బాగా చూసుకోగలవు, నువ్వు చదువుకొని మంచి ఉద్యోగం చేయాలన్నదే నా కోరిక, ఈ అమ్మ కోరిక తీరుస్తావు కదూ అని చెప్పేసి రోహిణి ఇక చింటూతో మాట్లాడుతూ ఉంటుంది. అది విని మనోజ్ షాక్ అయిపోతాడు. అంటే నిజంగానే రోహిణి కొడుకా వీడు అని చెప్పేసి, మరి రోహిణికి పెళ్ళయిందా, రోహిణి నిజమైన కొడుకా వీడు అని చెప్పేసి ఇక మనోజ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మనోజ్ రోహిణి చింటూని హక్ చేసుకుని మాట్లాడుతూ ఉండేదంతా ఆ కిటికీలో నుంచి వీడియో తీస్తూ ఉంటాడు. ఇక ఇంతలో రోహిణి వాళ్ళమ్మ అమ్మ సరే ఎందుకు ఇలా బాధపడిపోతున్నావు, అల్లుడు గారు నిన్నేమనలేదు కదా అని చెప్పేసి అనడంతో నువ్వు అల్లుడు గారు సంతోషంగానే ఉన్నారు కదా అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు రోహిణి ఆయన కూడా నన్నే ఇరికించాడమ్మా వాళ్ళమ్మ ముందు, ఆ విషయాన్ని నేను తట్టుకోలేకపోయాను, చాలా బాధ అనిపించింది, నా గుండె పగిలిపోయిందమ్మా అని చెప్పేసి రోహిణి బాధపడుతూ ఉంటుంది. ఇంతలో రోహిణి ఉండి నాన్న చింటూ నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఆడుకో, నేను ఈరోజు మొత్తం ఇక్కడే ఉంటానులే, నువ్వు వెళ్ళి కాసేపు ఆడుకో, నేను అమ్మమ్మ దగ్గర మాట్లాడాలి అని చెప్పేసి అంటుంది. అప్పుడు చింటూ అలాగే అమ్మ అని చెప్పేసి ఇక తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇదంతా చూస్తున్న మనోజ్కి అర్థమైపోతుంది రోహిణి కొడుకే నిజంగా చింటూ అని. ఇక మనోజ్ అక్కడి నుంచి కోపంగా ఇంటికి వెళ్తాడు. ఇక ఇంతలో రోహిణి వాళ్ళమ్మ దగ్గర మాట్లాడి ఇక ఇంటికి బయలుదేరుతుంది. రోహిణి ఇంటికి వచ్చి తన రూమ్లోకి వెళ్ళగానే మనోజ్ చాలా అంటే చాలా కోపంగా ఉంటాడు. రోహిణి రూమ్లోకి రాగానే మనోజ్ ఎక్కడికి వెళ్ళావు రోహిణి అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు రోహిణి సైలెంట్గా ఉంటుంది. ఇంతలో మనోజ్ కోపంగా అడుగుతున్నది నిన్నే, ఎక్కడి నుంచి వస్తున్నావు అని చెప్పేసి అంటే అప్పుడు రోహిణి బ్యూటీషియన్ పని మీద ఒక క్లయింట్ని కలవడానికి వెళ్ళాను, నీకు అన్నీ చెప్పాలా అని చెప్పేసి అంటుంది. అప్పుడు మనోజ్ ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు అని చెప్పేసి అనడంతో అప్పుడు రోహిణి కొంచెం కంగారు పడిపోతుంది. ఇంతలో మనోజ్ నువ్వు ఎక్కడికి వెళ్ళొస్తున్నావో నిజం చెప్తావా లేదా అని చెప్పేసి అనడంతో అప్పుడు రోహిణి ఉండి నిజంగానే నేను క్లయింట్ని కలవడానికి వెళ్ళాను అని చెప్పేసి కంగారు పడిపోతూ తన మనసులో మనోజ్ నేను మా అమ్మ వాళ్ళని చింటూని కలవడానికి వెళ్ళిందేమైనా చూసాడా అని చెప్పేసి కంగారు పడిపోతూనే కవర్ చేస్తూ ధైర్యంగా మాట్లాడుతుంది. అప్పుడు మనోజ్ రోహిణి చంప పగలగొడతాడు. ఎందుకు అబద్ధం చెప్తున్నావు, అసలు ఆ బాబు ఎవరు, ఆమెను అమ్మ
అంటున్నావేంటి, వాడు నిన్నమ్మ అంటున్నాడేంటి, అసలు అక్కడ ఏం జరిగింది, ఏం జరుగుతుంది, అసలు ఎవరు నువ్వు అని చెప్పేసి ఇక మనోజ్ రోహిణిని అడుగుతాడు. అప్పుడు రోహిణికి దిమ్మ తిరిగిపోతుంది. మనోజ్కి నిజం తెలిసిపోయిందని రోహిణికి కన్ఫామ్ అయిపోతుంది. కానీ రోహిణి ఎట్టి పరిస్థితుల్లో బయటపడకూడదని చెప్పేసి, ఏంటి అలాంటిదేం లేదు మనోజ్, వాళ్ళు మన ఇంటికి వచ్చారు కదా, అప్పుడు నేను ఆ బాబుని బాగా చూసుకున్నాను కదా, నన్ను వాళ్ళ అమ్మలా చూసుకుంటున్నాడు అంతే, ఆ బాబుని ఆమెని అప్పుడప్పుడు నేను అటు సైడ్ క్లయింట్ని కలవడానికి వెళ్ళి చూస్తూ కలిసి పలకరించి వస్తాను అంతే అని చెప్పేసి, నన్ను అనుమానిస్తున్నావా మనోజ్ అని చెప్పేసి అంటుంది. కానీ ఈసారి మనోజ్ ఏ మాత్రం తగ్గడు. నేను అస్సలు నమ్మను, వాడు నిజంగానే నీ కొడుకు, ఆమె నిజంగానే మీ అమ్మ, లేకపోతే అక్కడ ఎవ్వరూ లేరు, మీరు నటించాల్సిన అవసరం ఏముంది, నార్మల్గా మాట్లాడుకోవచ్చు కదా, కానీ నువ్వు పదే పదే నీ బాధను సొంత తల్లితో ఎలా చెప్పుకుంటామో అలాగే చెప్పుకున్నావు. వాడు సొంత కొడుకు ఒక తల్లిని ఎలా పిలుస్తాడో అలాగే నిన్ను పిలుస్తున్నాడు. ఆ పిలుపులోనే అర్థమైపోతుంది వాడు నీ కొడుకని. నిజం చెప్తావా లేదా అని చెప్పేసి రోహిణిని నిలదీస్తాడు. అప్పుడు రోహిణి దబాయిస్తూనే ఉంటుంది. ఇక మనోజ్, ఇలా కాదు, నువ్వు నిజం చెప్పవు, మా అమ్మని పిలుస్తాను అని చెప్పేసి అనడంతో అప్పుడు ఇక రోహిణి, అది కాదు మనోజ్, నేను నిజమే చెప్తున్నాను, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పేసి రోహిణి కవర్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడు మనోజ్, నేను నమ్మే ప్రసక్తే లేదు, నిజాలు సాక్ష్యాలతో సహా నిరూపిస్తాను అని చెప్పేసి తన ఫోన్లో తీసుకున్న వీడియోని ఇక రోహిణికి చూపిస్తాడు. అది చూసి రోహిణి షాక్ అవుతుంది. ఏంటి మనోజ్, నా మీద అనుమానంతో నన్ను ఫాలో అవుతున్నావా, ఈ బుద్ధి ఎప్పటి నుంచి వచ్చింది మనోజ్ నీకు అని చెప్పేసి, ఈ వీడియోలో ఏముంది, వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు నాకు పరిచయం ఉన్నారు, ఆ పరిచయం ఆ చనువుతోనే వాళ్ళతో అలా సొంత మనిషిలా కలిసిపోయాను, నువ్వెందుకు దీన్ని ఇప్పుడు ఇంత ఇష్యూ చేస్తున్నావు అని చెప్పేసి ఇక మనోజ్నే నిలదీస్తుంది. అప్పుడు మనోజ్, లేదు, నువ్వేదో దాస్తున్నావు, నువ్వు ఎప్పుడు ఏదో కాల్ వస్తే నా ముందు కాదు, ఎక్కడికో దూరంగా వెళ్ళి చాటుగా వెళ్ళి మాట్లాడుతుంటావు, ఆ ఫోన్ కాల్ వీళ్ళ నుంచే వస్తుందనేదే నా అనుమానం అని చెప్పేసి ఇక మనోజ్ అంటాడు. అప్పుడు రోహిణి, మనోజ్కి పూర్తిగా అనుమానం వచ్చింది, మనోజ్ అనుమానాన్ని మొదట్లోనే తుంచెయ్యాలి, లేదంటే ఈ విషయం అత్తయ్య దాకా వెళ్ళిందంటే నన్ను ఈసారి కొట్టడం కాదు చంపి పాతరేస్తుంది, ఇప్పుడు ఈ మ్యాటర్ని ఎలా డైవర్ట్ చేయాలి అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో మనోజ్ రోహిణిని గట్టిగా నిలదీస్తుంటాడు. ఇక రోహిణి, ఈ మ్యాటర్ని ఇక్కడితో ఆపేయాలి, లేదంటే ఇది అత్తయ్య దాకా వెళ్ళినా వెళ్తుంది, ఈ మనోజ్ అసలే అత్తయ్యకు ప్రతి విషయం చెప్తాడు, మనోజ్కి అనుమానం రెట్టింపు అవ్వకముందుకే దీన్ని ఆపేయాలి, కానీ ఎలా అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది. మనోజ్ ఏమో రోహిణిని ఆ విషయం గురించి పదే పదే నిలదీస్తూ ఉంటాడు. మరి రోహిణి మనోజ్ నుంచి తప్పించుకోనుందా, మనోజ్ రోహిణి నుంచి నిజం రాబట్టనున్నాడా, అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా వీడియోని లైక్ చేయండి.